కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులని మనం తరచూ చూస్తున్నాం. జోగి రమేష్తో మొదలు పెడితే తాజాగా పోసాని కృష్ణమురళి వరకు ఈ ఎపిసోడ్ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టుకి సంబంధించి చాలా వ్యాఖ్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన మీద గతంలో ఈ కేసులు నమోదవుతూ వచ్చాయి. గతంలో కేసులకు సంబంధించి మళ్ళీ వాటిని బయటకు తీసి అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఎందుకు ఇంత సడన్గా పోసాన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? గతంలో కూడా వైసీపీకి సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే 3 నెలల్లోనే అరెస్టులు చేస్తామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వాదనలు జరుగుతూ వచ్చాయి. కానీ ఎందుకు ఇప్పుడు సడన్గా నిన్న సాయంత్రం పోసాన్ని అరెస్ట్ చేస్తూ వచ్చారని చెప్పేసి అంశాన్ని చూసుకుంటే మాత్రము కూటమి సర్కార్ చాలా ప్రీ ప్లాన్డ్గా ఆయన అరెస్ట్ చేస్తూ వచ్చిందని చెప్పేసినటువంటి అంశం కూడా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం టీడీపీ పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఎవరి విషయంలో అంటే జీవీ రెడ్డి అంశానికి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన్ని డీఫేమ్ చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. జీవీ రెడ్డికి సపోర్ట్గా టీడీపీ శ్రేణులే మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీకి సంబంధించిన వ్యక్తులే జీవీ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన తిరిగి పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము. ఆ డ్యామేజ్ని తగ్గించడం కోసమే, ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడం కోసమే టీడీపీ పార్టీ ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు ఈ అంశాన్ని నేను చెప్తూ ఉన్నానంటే, గతంలో కూడా ప్రతి నెల టీడీపీ పార్టీకి సంబంధించి ఏదైనా డ్యామేజ్ జరుగుతున్నటువంటి ప్రతి అంశం ఏందున్నా కూడా దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి, ఆ ఇష్యూని ట్రాక్ చేసేసి వైసీపీ మీద తోసేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ఉదాహరణకు గతంలో బుడమేరు వరదలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున కూటమికి సంబంధించి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రజలందరూ విజయవాడకు సంబంధించిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా టీడీపీ పార్టీ మీద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో విజయవాడకు సంబంధించి కృష్ణానది చుట్టూరు కట్టిన రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో ఆయనకి క్రేజ్ వస్తున్నటువంటి తరుణంలో అప్పుడు హీరోయిన్ జత్వానికి సంబంధించిన ఒక కేసును తీసుకొచ్చారు. టీడీపీ పార్టీకి సంబంధించి అప్పుడున్నటువంటి కొంతమంది వ్యక్తులని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యక్తులు అయితే చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. జత్వాని అంశానికి సంబంధించి ఆ ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి, అంటే బుడమేరు వరదలకు సంబంధించిన ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి జత్వాని కేసును తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా మనం చూస్తూ వచ్చాము ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఆ లడ్డు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చే నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కొంత నెగిటివిటీ జరగటము, కూటమికి సంబంధించి ఆరోపణలు చేయటము, దానికి రివర్స్గా వైసీపీ పార్టీ కౌంటర్లు ఇస్తూ ఉండడం కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ ఎపిసోడ్ ముగిసిన తర్వాత తిరుమలకు సంబంధించిన తొక్కిసలాట ఘటనని మనం చూస్తూ వచ్చాము. తిరుమలకు సంబంధించిన తొక్కిసలాట ఘటన చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో కావచ్చు, లేదంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశము. దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి అప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించిన అరెస్ట్ని కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇలా అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇష్యూస్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి, ఇష్యూస్ని టీడీపీకి ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ని కొంచెం తగ్గించడానికి వైసీపీకి సంబంధించిన నేతల అరెస్టులు కావచ్చు, లేదంటే వైసీపీ మీద బురద జరగడం కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీ పార్టీకి ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది జీవీ రెడ్డి అంశానికి సంబంధించి. జీవీ రెడ్డి చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు. ఎందుకంటే సొంత పార్టీ నేతలే టీడీపీ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడటము, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడటము, ఆయనకి సపోర్ట్గా ఉండటము, ఈ అంశాలన్నీ చూస్తూ ఉండడంతో ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించడానికి, ఈ అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి, జీవీ రెడ్డి ఇష్యూని పక్కన పెట్టడానికి పోసాని కృష్ణమురళిని ఇప్పుడు అరెస్ట్ చేశారా అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. వాస్తవానికి పోసాని కృష్ణమురళి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నిటికి కూడా క్షమాపణలు చెప్పారు. నేను ఇంక రాజకీయాలు దూరంగా ఉంటాను, ఏ రాజకీయ పార్టీలో చేరను, నేను చేసినటువంటి వ్యాఖ్యలకు కావచ్చు, లేదంటే నేను చేసినటువంటి అంశాలకు కావచ్చు క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి బహిరంగంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి క్షమాపణలు కోరి రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ ఇష్యూని, ఎప్పుడో పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు దాన్ని మళ్ళీ బయటికి తీసి ఎందుకు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తూ వచ్చారు? సో అంటే ఇలాంటి డ్యామేజ్ జరుగుతున్నటువంటి ప్రతిసారి కూడా ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి వైసీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలను అరెస్టో లేదంటే ఇంకోటో వాళ్ళ మీద బురద జల్లడానికి సంబంధించి చూసుకుంటే ఇలాంటివన్నిటినీ కూడా టీడీపీ పార్టీ ఒక్కొక్క అస్త్రంగా ఒక్కొక్క నెలలో బయటకు తీస్తూ వస్తుంది అనేది మనకు చూస్తుంటే అర్థమవుతుంది. మొన్నటిదాకా దావోస్కి సంబంధించి జరిగినటువంటి డ్యామేజ్ని కూడా మనం చూసాము. దావోస్కి వెళ్ళి అక్కడ పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ అక్కడికి సంబంధించి పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఆ తర్వాత దాన్ని సైడ్
ట్రాక్ పట్టించేశారు. సో ఇప్పుడు జీవిరెడ్డికి సంబంధించిన ఇష్యూ చాలా పెద్ద ఎత్తున వస్తుంది, దీన్ని కూడా సైడ్ ట్రాక్ పట్టించేస్తూ ఉన్నారు. సో తద్వారా పోసానికి కృష్ణమురళిని అరెస్ట్ చేయడం వల్ల ఆ మీడియా ఛానల్స్లోనో ఆ సోషల్ మీడియాలోనో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఏదైతే మెయిన్ వస్తున్నటువంటి ఇష్యూ ఉందో అదైతే సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇలా డ్యామేజ్ కంట్రోల్ కోసము వైసీపీని టార్గెట్ చేస్తూ, వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ కూటమి ఒక ప్లాన్ చేస్తుందనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టును మాత్రం వైసీపీ ఖండిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఆయనకి పార్టీ అండగా ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన భార్యకి ఫోన్ చేసి కూడా మాట్లాడేటువంటి పరిస్థితిని కూడా చూసాము. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించిన బెయిల్ అంశం మీద కూడా ఆయన పెద్ద ఎత్తున ఏం చేయాలి, ఎలా చేయాలనేది కూడా ఆయన కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జీవిరెడ్డి ఇష్యూని సక్సెస్ఫుల్గా కూటమి ప్రభుత్వం సైడ్ ట్రాక్ పట్టించేసింది. దాని రూపంలో ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ అయితే మనకు కనిపిస్తుంది.